కర్మ ఫలితం ఎలా ఉంటుందో చూపించడం కోసం ఓ రోజు శ్రీకృష్ణుడు అర్జునుడిని వెంట పెట్టుకుని హస్తినాపుర వీధుల్లో నడుస్తూ ఉండగా ఓ వృద్ధుడు భిక్షాటన చేస్తూ అర్జునుడికి కనిపించడంతో అర్జునుడు బంగారంతో నిండిన సంచిని అతడికి దానంగా ఇచ్చాడు. ఇదంతా గమనించిన ఓ దొంగ ఆ బంగారపు సంచిని దొంగిలించడంతో వృద్ధుడు మళ్ళీ అడుక్కుంటూ అర్జునుడికి కనిపించాడు. అర్జునుడు జరిగిన విషయం తెలుసుకుని ఓ అమూల్యమైన వజ్రాన్ని వృద్ధుడికి దానం చేశాడు. అది తీసుకున్న వృద్ధుడు సంతోషంగా ఇంటికి వెళ్లి దాన్ని ఓ కుండలో భద్రంగా దాచిపెట్టాడు. విషయం తెలియని వృద్ధుడి భార్య నీటి కోసం నదికి వెళ్లి కుండని నీటిలో ముంచగానే కుండలో ఉన్న వజ్రం నీటిలో పడుతూ ఉండగా ఓ చేప దాన్ని మింగేసింది. నిరాశతో ఆ వృద్ధుడు మళ్ళీ అదే స్థానంలో అడుక్కుంటూ ఉండగా ఈసారి శ్రీకృష్ణుడు అతనికి ఓ 2 నాణేలను దానంగా ఇచ్చాడు. సంతోషంగా అవి స్వీకరించిన వృద్ధుడు పక్కనే ఉన్న ఓ మత్స్యకారుడికి మేలు చేయాలనే ఉద్దేశంతో ఆ నాణేలతో ఓ చేపను కొని దాన్ని కొయ్యగానే దాని పొట్టలో ఉన్న వజ్రం బయటపడింది. దాంతో శ్రీకృష్ణుడు ఏం చెప్పాలనుకున్నాడో అర్జునుడికి అర్థమైంది.